విజయ్ ఒక సాహసికుడు మరియు పురావస్తు శాస్త్రవేత్త. అతడు ప్రతి ప్రాంతం చుట్టి పురాతనమైన వస్తువులను, రహస్యాలను కనుగొనడం తన జీవిత లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఒకరోజు అతనికి ఒక పురాతన పుస్తకం లభించింది. అందులో మాయమైన ఆగ్నేయ ద్వీపంపై ఒక విరాళపు విగ్రహం గురించి ఉంది. ఆ విగ్రహం ఎవరికైనా దొరికితే వారికి అపారమైన శ్రేయస్సు కలుగుతుందని పుస్తకంలో వర్ణన ఉంది. విజయ్ తన స్నేహితులైన అనన్య మరియు ఆకాశ్తో కలిసి ఆ ద్వీపం వెతుక్కోవడానికి ప్రణాళిక రూపొందించాడు. అనన్యకు పాత భూకులతల పట్ల ఆసక్తి ఉండగా, ఆకాశ్కి ప్రాచీన భాషలలో నైపుణ్యం ఉంది. ముగ్గురు గంగోత్రి నుండి గోదావరి వరకు వెళ్లి తూర్పు దిశలో ప్రయాణిస్తూ పుస్తకంలో తెలిపిన సంకేతాలను అర్థం చేసుకోవడానికి శ్రమించారు. రహస్య ద్వీపానికి చేరుకోవడానికి వారిని ఒక గోప్యమైన అరణ్యం దాటవలసి వచ్చింది. ఆ అరణ్యంలో కప్పు పొరలను, పాత ఆలయాలను, మరుగుజ్జు మానవులను ఎదుర్కొన్నారు. వారు గుర్తించారు అది సాధారణ విగ్రహం కాదు, ఒక శక్తివంతమైన ఆయుధం. విగ్రహం స్థానిక గ్రామస్తుల భద్రత కోసం అక్కడ పెట్టారని తెలుస్తుంది. విజయ్ వారికి దీని అపాయకరతను వివరించాడు. ముగ్గురు తిరిగి వస్తూ ఈ కథను ఒక స్ఫూర్తిదాయకమైన గాథగా రాసి చరిత్రలో భాగంగా నిలుపుకుందాం అని నిర్ణయించారు. ఈ సాహసం వారిని జీవితంలో కొత్త కోణాన్ని అవగాహన చేసుకునేలా చేసింది. రహస్యాన్ని వెతికేటప్పుడు వారికి జీవితాన్నే కనుగొనడం జరిగింది.